తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో అంచనాలకు మించి గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున అక్కినేని హోస్ట్ గా మొదలైన ఈ షోలో తొలి రోజే భారీ ట్విస్ట్లు టర్న్లను చూపించి ఈ షో ఎలా ఉండబోతుందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇంటిలో మొదటి రోజే కంటెస్టెంట్స్ ని మధ్య నిప్పు రాజేసి బిగ్ బాస్ చలిమంట కాచుకునే ప్రయత్నం చేశారని ఫీలింగ్ కల్పించారు. ఇంటిలో గొడవలు సృష్టించకుండా బిగ్ బాస్ తన షోను ముందుకు తీసుకెళ్లలేరనే విషయం అందరికీ తెలిసిందే. ఇంటిలో గొడవలకు దర్శకుడు అనిల్ రావుపూడిని రంగంలోకి దించాడు. ఇంట్లోకి పంపించి ఓ గేమ్ ఆడించారు. అయితే తాను సాధారణంగా లాస్ట్ వీక్ ఎలిమినేషన్కి వస్తాను, కానీ ఈసారి ఫస్ట్ వీక్లోనే, అది కూడా ఫస్ట్ డే రోజున ఎలిమినేషన్ చేయమని ఆదేశించారని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇంట్లోకి 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. అయితే ఈ ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారు ఎవరు అనేది అందరూ ఓటింగ్ చేయాలి అని అనిల్ సూచించారు. దాంతో ఎక్కువ మంది మణికంఠకు అర్హత లేదని ఓటు వేశారు. దాంతో ఎలిమినేషన్కు అతడిని సిద్ధం చేసి బయటకు తీసుకెళ్లారు. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. మీకు వేరే వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ నాకు నేనేంటో తెలియజేయడానికి బిగ్ బాస్ తెలుగు ఒకటే అవకాశం, అలాంటి దాని నుంచి ఏ కారణం లేకుండా బయటకు పంపిస్తారా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే బయటకు తీసుకెళ్తూ నువ్వు ఎవరి ఫ్యాన్వి అని అనిల్ రావుపూడి అడిగితే నేను ఫ్యాన్ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక గేట్ వద్దకు తీసుకెళ్లిన ఆయన ఇదంతా ప్రాంక్ కాల్ అంటూ మణికంఠకు చెప్పడంతో కాస్త స్థిమితపడ్డాడు. ఆ తర్వాత ఈ విషయంపై భారీగానే చర్చ జరిగినట్టు కనిపించింది. నన్ను ఇంటి నుంచి బయటకు పంపించే విషయంలో ఆ తీరు బాగాలేదు, మాట్లాడే పద్ధతి బాగాలేదు, నేనేం చేస్తానో నాకు తెలుసు కదా, నేను ఎవరి రెస్పెక్ట్ ఇవ్వడం అవసరం లేదు, ఇది నా ఫీలింగ్ అంటూ మణికంఠ ఘాటుగా స్పందించాడు. ఇక మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తొలి రోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో యష్మి గౌడ టీవీ సీరియల్ నటి, నిఖిల్ మలియక్కల్ టీవీ సీరియల్ నటుడు, సోనియా ఆకుల సినీ నటి, బెజవాడ బేబక్క యూట్యూబర్, అభయ్ నవీన్ సినీ నటుడు, ప్రేరణ టీవీ సీరియల్ నటి, ఆదిత్యవం సినీ నటుడు, ఆర్జే శేఖర్ భాష ఆర్జే, కిరాక్ సీత సినీ నటి, నాగమణికంఠ టీవీ సీరియల్ నటుడు, పృథ్వీరాజు నటుడు, విష్ణుప్రియ భీమినేని టీవీ యాంకర్, నైనిక డాన్సర్, డిఫెమ్, నబిల్ అఫ్రిది యూట్యూబర్ ఉన్నారు. ప్రతి సీజన్లోనూ ఒక్కొక్కరిని ఎంకరేజ్ చేసే బిగ్ బాస్ ఈసారి మొత్తం జంటలుగా తీసుకొచ్చాడు. ఒక్కో జంటను పరిచయం చేస్తూ సరికొత్త ఉత్సాహాన్ని ఆడియన్స్ లో నింపాడు. ఇంకొన్ని వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరికొందరిని ఎంట్రీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ముందుగా హోస్ట్ అక్కినేని నాగార్జున ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. ఊరమాస లుకులో గుబురు గడ్డంతో కనిపించి అదరగొట్టేశాడు. అంతేకాదండి, దేవరలోని సాంకు తనదైన స్టెప్పులతో ఉర్రూతలూగించాడు. లేడీ డాన్సర్ల మధ్య మనసు దోచే మన్మధుడిలో తన క్లాసిక్ స్టెప్పులతో అదరహం అనిపించాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.